నిజాయితీపరుడైన కట్టెలు కొట్టేవాడు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో నివసించే ఒక పేద కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. ఒకరోజు ఒక నది దగ్గర కట్టెలు కొట్టేటప్పుడు అతను అనుకోకుండా తన గొడ్డలిని నీటిలో పడేశాడు. నది లోతుగా ఉంది మరియు కట్టెలు కొట్టేవాడు జీవనోపాధికి అదే ఏకైక సాధనం కాబట్టి విచారంగా ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక దయగల దేవకన్య కనిపించింది. ఆమె అడిగింది, "నువ్వు ఎందుకు అంత కలత చెందుతున్నావు?" కట్టెలు కొట్టేవాడు తన పరిస్థితిని వివరించాడు మరియు దేవకన్య అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె నదిలోకి వెళ్లి బంగారు గొడ్డలిని తెచ్చింది. "ఇది నీ గొడ్డలినా?" అని అడిగింది. కాని కట్టెలు కొట్టేవాడు, "లేదు, అది నాది కాదు" అని అన్నాడు. ఆ దేవకన్య మళ్లీ నదిలోకి వెళ్లి వెండి గొడ్డలితో తిరిగి వచ్చింది. ఆమె అదే ప్రశ్న అడిగింది, కాని కట్టెలు కొట్టేవాడు, "అది కూడా నాది కాదు" అని బదులిచ్చాడు. చివరగా ఆ దేవకన్య చివరిసారిగా కట్టెలు కొట్టేవాడి పాత ఇనుప గొడ్డలిని తిరిగి తెచ్చింది. కట్టెలు కొట్టేవాడు నవ్వి, "అవును, అది నా గొడ్డలి" అని అన్నాడు. అతని నిజాయితీకి ఆ దేవకన్య ముగ్ధురాలైంది. బహుమతిగా ఆమె అతనికి 3 గొడ్డళ్లను ఇచ్చింది, అతని పాతది, బంగారుది మరియు వెండిది. కట్టెలు కొట్టేవాడు గ్రామానికి తిరిగి వెళ్లి చాలా ధనవంతుడయ్యాడు. కథలోని నీతి ఏమిటంటే, నిజాయితీకి ఎల్లప్పుడూ ప్రతిఫలం లభిస్తుంది. Please like